అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేశారు. విదేశీ ఉత్పత్తులపై టారిఫ్ ప్లాన్ వైట్ హౌస్లో ప్రకటించారు. భారత్, చైనా, వియత్నాం సహా పలు దేశాలపై నిర్ణయించిన టారిఫ్లు వరుసగా వెల్లడించారు. విదేశాలు తమ ఉత్పత్తులపై ఎంత మొత్తంలో టారిఫ్లు విధిస్తున్నాయో అందులో సగం మేరకు తాము ఆ దేశాల ఉత్పత్తులపై విధిస్తామని తెలిపారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ 52% సుంకాలు విధిస్తున్నట్టుగా ట్రంప్ తెలిపారు. అందుకు ప్రతిగా తాము భారత్పై 26% పన్ను వేస్తామని ప్రకటించారు. అలాగే చైనాపై ఉత్పత్తులపై 34% విధిస్తున్నట్టుగా వెల్లడించారు. అత్యధికంగా కంబోడియాపై 49%, వియత్నాంపై 46%, తైవాన్పై 32%, జపాన్పై 24%, థాయిలాండ్పై 36%, స్విట్జర్లాండ్పై 31%, మలేషియాపై 24%, ఇండోనేషియాపై 32%, కాంబోడియాపై 49% సుంకాలు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్ సుంకాలతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలో స్టాక్ మార్కెట్స్ కుప్పకూలాయి. అంతేకాకుండా హాంకాంగ్, కొరియా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం సరికొత్త రికార్డు తాకింది. అమెరికా మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.4% పెరిగింది. ఇక భారత్లో 24 క్యారెట్ల బంగారం ధర 94,000 దాటింది.